హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ టీ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో పూర్ణం కుడుములు, అదే ఆవిరి కుడుములు అంటాం కదా, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు కదా. సో దీనికైతే ఫస్ట్ ఒక పెనం పెట్టుకుందాం. దానికి 1 కప్పు బియ్యపిండి అయితే కావాలి. సో 1 కప్, ఇక్కడైతే నేను 1 కప్ తీసుకున్నాను, పొడి బియ్యపిండి తీసుకున్నా. దానికి 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే కావాలి. మనకి 1 కప్ బియ్యపిండికి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్. ఇక్కడైతే నేను 2 కప్స్ వాటర్ అయితే తీసుకున్నా. అండ్ కొద్దిగా వాటర్ బాయిల్ అయినప్పుడు గీ వేసుకుంటే పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ బాగా బాయిల్ అయ్యాక బియ్యపిండి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకునేవాలి. ఉండలు లేకుండా అలా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేవాలి. ఇక్కడైతే మీరు పైన లేయరు చప్పగా లేకుండా ఉండడం కోసం అలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే 3-2 స్పూన్స్ షుగర్ అండ్ ఒక చిటికెడు సాల్ట్ అయితే తీసుకుంటే బాగుంటుంది. నేను వాటర్ బాయిల్ అయినప్పుడు మర్చిపోయిన, అందుకే ఇక్కడ మిక్స్ చేసినప్పుడు వేస్తున్నా. అది షుగర్ అది వేసుకుంటే కొద్దిగా మనకి పైన లేయరు మరి చప్పగా లేకుండా కాస్త బాగుంటుంది. సో అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడే చేయి పెట్టద్దు. అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తాం, ఒక 5 మినిట్స్. ఈలోగా మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. సో అందుకోసం ఒక పెనం పెట్టుకొని కొద్దిగా గీ అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. మనకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే లోపల క్రంచీగా పైన లేయర్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇక్కడైతే నేను బాదం పప్పులు, జీడిపప్పులు అయితే వేయించుకున్నా. ఇలా వేయించుకున్నాక అందులోనే నేను 1 కప్ అయితే పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నా. మిక్సీ పట్టుకున్నా, మీరు తురుముకొనైనా తీసుకోవచ్చు. అండ్ 1/2 కప్పు బెల్లం పౌడర్ అయితే తీసుకున్నా. సో ఈ రెండు కొద్దిగా బాగా మిక్స్ అవ్వాలి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యి కొద్దిగా. అండ్ ఈ టైంలోనే మనం కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఎలాచీ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది స్వీట్స్లోకి. అంతా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా దగ్గర పడే వరకు, మరీ గట్టిగా అయిపోకూడదు. సో కొద్దిగా లూజ్గానే ఉంటే బాగుంటుంది. వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి పెట్టుకునేవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ బియ్య పిండిని అయితే ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి, చపాతీ పిండిలాగా. సో ఇలా అయితే చేసుకునేసి మనం బాల్స్ లాగా చేసుకునేవాలి. ఇక్కడ మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే ఆయిల్ అయినా గీ అయినా కొద్దిగా చేతికి అప్లై చేసుకొని అలా అన్ని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు మెల్లగా స్టఫింగ్ పెట్టడం కోసం ఇలా ఒక చిన్న బౌల్ షేప్లో అలా మెల్లగా సైడ్స్ అంతా ఒత్తుకుంటూ ఇలా అలా గిన్నె షేప్లో చేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ అయితే మధ్యలో పెట్టేసుకోవాలి. అలా సైడ్స్ కూడా మెల్లగా ఫింగర్స్ అలా ఫోల్డ్ చేసుకుంటూ కింద నుంచి అంతా మొత్తం ఫుల్ కవర్ చేసుకునేవాలి. అలా చేసుకొని మీరు మధ్యలో అలా ఏమైనా గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకుంటూ చేయొచ్చు. లేదా పొడి బియ్య పిండి ఉంటుంది కదా, అది పెట్టుకొని కూడా పక్కన అద్దుకుంటూ అలా రౌండ్గా చేసుకోవచ్చు. ఇలాగా ఇవి చాలా షేప్స్ అయితే చేసుకోవచ్చు. సిలిండర్ టైపు, మనం కజ్జికాయలు చేసాం కదా ఆ టైపు, అండ్ మోదక్స్ ఉంటాయి కదా ఆ టైపు.
ఇంకో స్టఫింగ్ ఉంటే ఇలా మనం ఏదైనా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొకటి చేస్తున్నా కొంచెం పొడవుగా. మనకు స్లోగా అలా ఆయిల్ గీయను అప్లై చేసుకుంటూ అలా స్టఫింగ్ బయట రాకుండా మొత్తం కవర్ చేసేసుకోవాలి స్లోగా ప్రెస్ చేసుకుంటూ. ఇలాగే ఇట్లా సిలిండర్ టైప్ అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫింగర్స్ అలా గట్టిగా ప్రెస్ చేస్తూ వస్తే మన ఫింగర్ ప్రింట్స్ అలా పడుతుంది. సో ఆ షేప్ కొన్ని అయితే చేసుకున్నాం. సో ఇలాగే మొత్తం చేసేసుకున్నాం. మనం బాల్స్ చేసినప్పుడు ఏమైనా క్రాక్స్ లాగా అనిపిస్తే వాటర్లో అద్దుకొని అలా పైన రబ్ చేస్తూ స్లోగా అలా పెట్టుకుంటే బాగుంటుంది, క్రాక్స్ క్లోజ్ అయిపోయి. అండ్ మిగిలిన చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నా. ఇలా చిన్న చిన్నవి అయితే చప్పటి ఆవిరి కుడుములు అయితే ఇష్టం అంటారు కదా గణేషకి. సో ఒక ఇడ్లీ పాత్ర పెట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 to 12 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలా వెంటనే ఉడికినాక వెంటనే తీసేయకుండా కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టుకోవాలి. పైన లేయర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత ఇలా చూసారా, చాలా పైన లేయర్ సాఫ్ట్గా, లోపల మనం నట్స్ అన్నీ పెట్టాం కదా, కొబ్బరి తురుము, నట్స్, చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. చేస్తే ఇలా గణేషకి నైవేద్యం పెట్టేసుకోవడమే. దీన్నే పూర్ణం కుడుములు, ఆవిరి కుడుములు అని అంటారు కదా, సేమ్.